గుడ్ ఈవినింగ్. ఈక్విటీ రీసెర్చ్ సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో ఈ రోజు మనం మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. స్వల్పంగా ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి ఒక నెగటివ్ లో కూడా వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ 20-30 పాయింట్స్ నెగటివ్ వెళ్ళినాక నిఫ్టీ అగైన్ డే మొత్తం అంటే ఆల్మోస్ట్ 9:30 నుంచి 9:45 నుంచి మనం చూసుకుంటే కనుక టిల్ ద క్లోజింగ్ సో ఆల్మోస్ట్ హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరగటం చూసాం. అండ్ ఎప్పుడు కూడా మళ్ళీ నెగటివ్ లోకి రాలేదు. సో ఈ రోజు మనం చూస్తే కనుక ఒక 80 పాయింట్స్ అప్ లో క్లోజ్ అవటం చూసాం నిఫ్టీ. అండ్ ఇంట్రాడే హై మనం చూస్తే కనుక 21,477 దాకా కూడా వెళ్ళటం చూసాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 120 పాయింట్స్ ఫ్రమ్ ఫ్రైడేస్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ట్రేడింగ్ లో మనం చూస్తే కనుక వెనస్డే రోజు ఏదైతే బార్ ఫామ్ అయిందో, అంటే ఒక నెగటివ్ బార్ అనేది మనం చూసాం వెనస్డే. సో ఆ నెగటివ్ బార్ ఫార్మేషన్ ఏదైతే జరిగిందో అదే బార్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఆ బార్ హై చూస్తే కనుక 21,593 అండ్ బార్ లో చూస్తే కనుక 21,087. సో గత 3 సెషన్లుగా కూడా ఆ బార్ నే రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఫర్ థర్స్డే రోజు ఎప్పుడైతే ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగిందో అది అబౌట్ 2976 దాకా గ్యాప్ ఫిల్ చేయడం చూసాం. అదర్వైజ్ మార్కెట్స్ కన్సాలిడేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ అనేది ఈరోజు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ తోటి ఎక్కువ ఉంది, బికాస్ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ లీవ్ ఆర్ వెకేషన్ గా చెప్పుకోవచ్చు. సో యాక్టివిటీ కొద్దిగా డల్ గానే ఉందని చెప్పొచ్చు. ఈవెన్ వాల్యూమ్స్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉన్నాయి. అండ్ ప్రాబ్లీ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కన్సాలిడేషన్ లో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఇట్ వాస్ ప్యూర్ ఫార్మా స్టాక్ విచ్ హాస్ హెల్ప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివీస్ లాంటి జైంట్ ఈరోజు ఆల్మోస్ట్ 4%, 4.5% దాకా కూడా పెరగటం చూసాం. సో దాని వెనకాల దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ హాస్ ర్యాలీడ్. సో 4% పెరిగిపోయినా కూడా స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కానీ, లేదంటే సిప్లా కానీ, అండ్ టోరెంట్ ఫార్మా ఏవైతే ఎఫ్&ఓ స్పేస్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో అపార్ట్ ఫ్రమ్ ఫార్మా ప్రాబ్లీ ఈరోజు మనకి ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ చాలా దోహదపడ్డాయని చెప్పొచ్చు. సో మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్ కానీ, లేదంటే బ్యాంకింగ్ స్పేస్ లో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. M&M కానీ, విప్రో కానీ, లేదంటే మన NTPC కానీ, ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా వెరీ పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక లల్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి అబౌట్ 200-250 పాయింట్స్ పెరిగినప్పటికీ ఐ థింక్ ఒక ఇన్సైడ్ బార్ ఏదైతే ఫామ్ అయిందో థర్స్డే రోజు అదే బార్ లో ట్రేడ్ అవటం చూస్తుంది. సో ఆ బార్ హై చూస్తే కనుక 48,130 అండ్ బార్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 47,411 గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనకి నెగటివ్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే కనుక PNB అండ్ ఐ థింక్ ఆల్ అదర్ స్టాక్స్ ట్రేడ్ పాజిటివ్లీగా చెప్పుకోవచ్చు, కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా. సో ఈరోజు స్పిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో అది క్లియర్లీ మనకి బజాజ్ స్పిన్స్ లో తెలిసింది, దే హావ్ గాన్ డౌన్ క్లియర్లీ. సో ఎనీవేర్ బిట్వీన్ 1.5-2% దాకా బజాజ్ స్పిన్స్ మనకు పడుతుంది చూసాం. దాన్ని కాంపన్సేట్ చేయడానికి అదర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో REC కానీ, PFC కానీ, కోటక్ బ్యాంక్ కానీ, HDFC కానీ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఇక ఈ రోజు మనకి వొలటాలిటీ అనేది క్యాష్ సెగ్మెంట్ లో కూడా కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ ద లెస్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద FIS ఆర్ మేబీ లిక్విడిటీ కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే ఒక ఇయర్ ఎండ్ ఫ్యాక్టర్స్ తోటి ఈవెన్ HNIs అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దే విల్ నాట్ టేక్ బిగ్ పొజిషన్స్ ఇన్ ద అబ్సెంట్ ఆఫ్ FIS. అండ్ అగైన్ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షట్ ఉన్నాయి ఈ రోజు. మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్, ఆఫ్ కోర్స్ మన ఇండియన్ మార్కెట్స్ తో పాటు ఇంకొన్ని మార్కెట్స్ ఓపెన్ ఉన్నా కూడా మన క్యూస్ ఎక్కడి నుంచి వస్తాయో ఆ గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా షట్ ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఇది ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ లైక్ గేల్ కానీ, NTPC కానీ, BEL కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, HPCL, IOC, NMDC ఇవన్నీ కూడా F&O స్పేస్ లో చాలా యాక్టివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇయర్ ఎండ్ బోనసెస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ కి, FIS కి వాళ్ళకి ఏంటంటే December 30th ఆర్ 31st మేబీ వుడ్ బి ద లాస్ట్ డే. మేబీ దానిలో కొంచెం పాపప్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. సో ఎందుకంటే ఆ స్టాక్స్ హెవీగా దే బాట్ కాబట్టి ఐ థింక్ ఆ సెగ్మెంట్ ఇంకొంచెం అప్ మూవ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు చాలా స్టాక్స్ F&O స్పేస్ లో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో మన అబ్జర్వేషన్ స్టాక్స్ లో ఇట్ వాస్ క్లియర్లీ టాటా కెమికల్స్. సో దానిలో
అబౌట్ 7 to 8% పెరగటం చూసాం ఈ రోజు. అబౌట్ 1095 లెవెల్ దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఈ స్టాక్ లో మనకి యావరేజ్ వాల్యూమ్ 7 to 8 lakhs పర్ డే అయ్యేది. ఈరోజు 72 lakhs దాకా కూడా వాల్యూమ్ ఉంటుంది చూసాం. సో ఇది ఇయర్ ఎండా లేకపోతే ఇయర్ ఎండ్ ఫ్యాక్టరా లేదంటే ఫ్రెష్ బయింగ్ వస్తుందా అనేది మనకి 1 or 2 days లో తెలుస్తుంది. ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక ఫిజిల్ అవుట్ అయిపోతే ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ఎ కైండ్ మేబీ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ జెన్యూన్ బయింగ్ అయింది అంటే కనుక ఫాలో అప్ బయింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ స్టాక్ ఇన్ ఫార్మా స్పేస్ లో ఆర్తి ఇండస్ట్రీస్ హాస్ గాన్ అప్ న్యూ స్వింగ్ హైస్ ఈ రోజు. సో అబౌట్ వాల్యూమ్ 48 lakhs అవటం చూసాం. అబౌట్ 5% పెరిగింది స్టాక్. సో ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఫార్మా ఇస్ డూయింగ్ గుడ్ కాబట్టి ఈ స్టాక్ లోస్ నుంచి పెరుగుతుంది ఇన్ఫాక్ట్. సో దివీస్ లాంటి స్టాక్స్ ఆల్రెడీ మిడిల్ పాయింట్ లో ఉన్నాయి, బట్ ఆర్తి డ్రగ్స్ లాంటివి లోస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా పొటెన్షియల్ ఇలాంటి స్టాక్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. దాన్ని వాచ్ లిస్ట్ లో పెట్టమని చెప్తాను. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక దేర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ హెస్ గివెన్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో మనం చూస్తే కనుక డైనమాటిక్ టెక్నాలజీస్ అండ్ స్టాక్ ఒకటి ఆల్మోస్ట్ ఈరోజు 14% పెరుగుతుంది. హై వాల్యూ స్టాక్. సో మనకు చూస్తే కనుక దీనిలో వాల్యూమ్ అబౌట్ 3 lakhs to 3.5 lakhs వాల్యూమ్ అయ్యేది. ఈరోజు 3 times వాల్యూమ్ అవుతుంది విషయం. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్, ఎందుకంటే మేబీ ఇయర్ ఎండ్ బయింగ్ అవుతే కనుక ఇట్ మైట్ కన్సాలిడేట్, అదర్వైజ్ ఫాలో ఆన్ బయింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ స్టాక్ విచ్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ఆన్ ద చార్ట్స్ ఇస్ హెరిటేజ్ ఫుడ్. సో హెరిటేజ్ ఫుడ్ మనం చూస్తే కనుక క్వార్టర్లీ చార్ట్ లో 328 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ మనకి మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ అని చూసాం ఈరోజు. సో ప్రీవియస్ మల్టీ మంత్ హై వాస్ 287 4 months బ్యాక్ రావడం చూసాం. ఈరోజు క్లియర్లీ అది కూడా బ్రేక్ అయ్యి 303 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇన్సిడెంట్లీ మనం ఈ స్టాక్ గురించి అండ్ అఫ్ కోర్స్ వన్ మోర్ స్టాక్ ఏదైతే ఉందో లారస్ ల్యాబ్ గురించి వీకెండ్ వీడియో ఫ్రైడే రోజే చెప్పడం జరిగింది. ఒక బ్రేక్అవుట్ చార్ట్ లాగా మనకు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా, ఒక 10% అప్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని. సో ఆ కోవలో ఈ రెండు కూడా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ లారస్ కూడా మనం ప్రస్తావించాలి ఇక్కడ, ఎందుకంటే దానిలో కూడా హ్యూజ్ వాల్యూమ్ తోటి స్టాక్ బ్రేక్అవుట్ రావటం చేసాం. సో మల్టీ మంత్ హై దాని అరౌండ్ లారస్ ల్యాబ్ లో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అరౌండ్ 422. సో ఈరోజు 435 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో క్లియర్లీ దీన్ని బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణిస్తాం. సో దీన్ని ఈజీగా 480 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇమీడియట్లీ పెరుగుతుందా ఐ డోంట్ థింక్, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 380 to 435 విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ పెరిగింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫార్మా సెక్టర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేసాం. సో ఈ అబ్జర్వేషన్స్ మనం ఆల్రెడీ ఫ్రైడే రోజే చెప్పడం జరిగింది. మన అబ్జర్వేషన్స్ మీద ఎవరన్నా యాక్ట్ చేసి ఉంటే కనుక హెరిటేజ్ లో 10% రిటర్న్ అండ్ లారస్ లో 5% రిటర్న్ విత్ ఇన్ డే కూడా రావటం చూసాం. అండ్ మల్టీ మంత్ హై అగైన్ కొన్ని స్టాక్స్ మనకి ట్రేడ్ అవటం చూసాం, విచ్ ఇస్ బీటీఎల్ కానీ మజదాన్ డాగ్ కానీ ఇవన్నీ కూడా మల్టీ మంత్ హైస్ దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇకపోతే స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతూ వచ్చాయో వాటిలో కొద్ది రియాక్షన్ రావటం చూసాం. సో వాటిని కూడా క్లోజ్ గా వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను, విచ్ ఇస్ సంగం ఇండియా ఆల్మోస్ట్ 5% కరెక్ట్ అవటం చూసాం. అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రమోటర్ కొద్దిగా సెల్ చేశాడన్న న్యూస్ రావటం తోటి ఈ స్టాక్ కూడా ఒక 5% పడుతుంది చూసాం. ఇకపోతే న్యూ ఏజ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో జొమాటో లాంటి స్టాక్స్ లో దిర్ వాస్ సమ్ ఐ థింక్ కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం 130 నుంచి 134 135 దాకా. ఇక రేపు మనం స్టాక్ వాచ్ చేయాల్సింది చూస్తే కనుక గర్వారే హైటెక్ గా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ వెరీ లెస్ వాల్యూమ్ ఉంటుంది ఈ స్టాక్ లో. సో ఈ స్టాక్ ఈ రోజు మనకి చూస్తే కనుక ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ రావటం చూసాం అండ్ ఇట్ క్లోజ్ ఆల్మోస్ట్ అట్ ద డేస్ హై. సో ఇలాంటి స్టాక్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. స్టాక్ క్లాస్ క్లోజ్ అరౌండ్ 1430. సో ఇది ఈజీగా 1500 1525 నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మేబీ బై ఇయర్ ఎండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ 4-5 సెషన్స్ లో. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు, మేబీ అప్ టు 1370. అండ్ ఐ థింక్ రేపు అగైన్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దట్ విల్ ప్లే అరౌండ్. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ రావాలంటే కనుక 48219 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడే మనకి బ్రేక్అవుట్ గా పరిగణిస్తాం. అదర్వైజ్ మేబీ డిప్స్ లో బై చేసే ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 46,600 ఆ లెవెల్లో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com దాన్ని కూడా విజిట్ చేయండి. దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈవెన్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.